అర్థమైందని చెప్పిన మాట. ప్రజాపతి దేవేర్భో యజ్ఞం కుమారి ఈసుం గర్భసంభవం. ఒక ప్రజాపతి దేవేర్భో దేవత తనయుడైనటువంటి వాడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ పశువుగా ఉన్నవాడు ఎవరో తెలుసా? కుమారి అనబడినటువంటి ఆమె గర్భాన పుట్టినటువంటి కన్యకాసుతుడు. ఆయన బలి అవుతాడు ఒక రోజున. ఈ రోజు నుంచి ఓ గొర్రెల కాపర్లారా, పాపం చేసిన వానికి మీ గొర్రెలు ఇవ్వడానికి వీల్లేదు ఎక్కడి నుంచి. పాపం చేసిన వాడికి మీ మేకలు ఇవ్వడానికి వీల్లేదు ఎక్కడి నుంచి. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆల్రెడీ పుట్టే, అది పశువుల తొట్లో పరులు చేయబడింది. అందుకే ఆయన గర్జనమైనను ప్రసిద్ధి చేసింది. ఆయన వచ్చుచున్నాడన్న సంగతి పశువులకు అది అర్థం. అలా ఆయన చేసినటువంటి త్యాగాన్ని